వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. పన్నీర్ కర్రీ ఎలానో మీకు చూపెట్టబోతున్నాను. అలా పట్టే ఐటమ్స్ మీకు ఇవి ధనియాలు తీసుకోండి. ఇవి ఆనియన్స్, కొత్తిమీర, టమాటా, 2 మిర్చి, పుదీనా, ఇవి జీడిపప్పు, ఎండిన కొబ్బరి, ఎండుమిర్చి, ఇవి 4 ఇలాచీలు, 4 లవంగాలు, దాల్చిన చెక్క, సాజీర, ఎల్లిపాయలు, బగారా. ఇవన్నీ మన ఐటమ్స్. ఇవన్నీ మనం మసాలా తీసుకొని అవన్నీ ఫ్రై చేసుకుంటాం. పన్నీరు, ఇప్పుడు పన్నీరు మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుంటేనే మంచిగా పిస్తిగా ఉంటాయి. ఇది ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ధనియాలు వేసుకుందాం. కొబ్బరి వేసుకుందాం. జీడిపప్పు వేసుకుందాం. ఇప్పుడు ఎండిన మిర్చి చేసుకుందాం. ఇప్పుడు ఇవి గోలిపోయినట్టే అండి. ఇప్పుడు ఇది మిక్సీ జార్లకు తీసుకున్నాం. కొంచెం చల్లారినాక మిక్సీ పెట్టేసుకున్నాం. కొంచెం ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఎందుకంటే కొంచెం చిక్కదనం కోసం నేను ఇప్పుడు గోల్డ్ అండి. ఇవి గోల్డ్ కలర్ వచ్చేవరకు మనం ఫ్రై చేసుకోవాలి. తీసుకుందాం అండి. పన్నీర్ ఇప్పుడు దాన్ని ఫ్రై చేయాలిగా. ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. పన్నీరు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాలి. అంతలో మనం మిక్సీ పట్టుకుందాం. ఇది పుదీనా సుత ఇంట్లోనే మిక్సీకి జారీ వేసుకుందాం. ఎల్లుల్లి ఇంట్లోనే వేసుకుందాం. మిర్చి, ఒక టమాటా వేసుకుందామండి. కొంచెం 2 ఇలాచీలు, 2 లవంగాలు, దాల్చిన చెక్క, ఇవి తీసుకుంటే ఇంట్లో వేసుకున్నాం. వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాం. వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని
ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. జీలకర్ర వేసుకుందామండి. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ బాగా నాకు వేసుకుందామండి. ఇప్పుడు మసాలా ఇప్పుడు 2 ఇలాచీలు, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా ఇప్పుడు అవి కూడా నీళ్ళు వేసేసుకుంటాం. టేస్ట్ వేసుకుందాం. పసుపు వేసుకుందామండి 1 స్పూన్. ఇప్పుడు మనం పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ను ఫిల్ చేసుకున్నాం. పేస్ట్లో కొన్ని వాటర్ వచ్చినాయి కానీ ఇప్పుడు మనకు చిక్కదనం అనిపించింది కాబట్టి ఇంకా కొన్ని వాటర్ వేసుకున్నాం. కొన్ని వాటర్ వేసుకొని మనకు సరిపోయేంత వాటర్ వేసుకొని మిక్స్ చేసినాం కాబట్టి కొంచెం లైట్గా 1 స్పూను కారం వేసుకున్నాం. ఉప్పు వేసుకున్నాం. రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకున్నాం. పన్నీర్ వేసుకున్నాం. జీడిపప్పు ఉంది కదా, అవి మధ్యలో మనకు మంచిగా టేస్ట్గా ఉండేదానికి నేను ఇవి ఏంపినవి వేస్తాను. కొంచెం పేస్ట్ పడితే కొన్ని మధ్యలో వేస్తాను. కొంచెం మనకు గ్రేవీ అనేది కొంచెం దగ్గరకు వచ్చి మనకు ఆయిల్ లాంటిది పైకి తేలుతుంది కదా, అంతవరకు దాకా కొంచెం ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకున్నాను. గ్రేవీ దగ్గర పడాలి. ఆయిల్ చూడండి, ఆయిల్ పైకి తేలాలి. తేలితేనే మనకు కర్రీ కుక్ అయినట్టు. ఆయిల్ అంతా ఇట్లా పైకి వస్తుంది. కొంచెం బగారా మసాలా వేసుకున్నాం. గరం మసాలా చిటికెడు అంత. కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర కలిపేసుకున్నాం.
పన్నీర్ కర్రీ రెడీ. సూపర్ సూపర్ ఉంటుందండి పన్నీర్. నేను ఇప్పుడు కిచెన్ ఎట్లా మారిందంటే, నేను సమ్మర్ హాలిడేస్ కదా మా తమ్మిని వాళ్ళ ఇంటికి వచ్చిన. అక్కయ్య నువ్వు పన్నీర్ కర్రీ చేయవా, అబ్బా ఎప్పుడు మీ ఇంట్లోనే చేస్తావా, మా ఇంట్లో ఒకసారి చేయవా అంటే, సరేలే తమ్మి నేను చేస్తాయి అని నేను ఇప్పుడు పన్నీర్ కర్రీ చేసిన మా తమ్మిని కోసం ఇష్టంగా. వేడి వేడిగా పన్నీర్ కర్రీ రెడీ. కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు చూద్దా మీ తమ్మిని వాళ్ళ ఇంటికి, మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళకు చేసి పెట్టండి మీరు, చాలా బాగుంటుంది. ఒక పావు గంట చెమ అనుకోకుండా అన్నీ రెడీ అయిపోతాయి. వాళ్ళకు మనం ఇష్టంగా భోజనం పెట్టచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.